మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 27వ కీర్తన 9వ వచనము, నా సహాయుడవు నీవే. ప్రియ దైవజనమా, కీర్తనాకారుడు తనకు దేవుడే సహాయుడు అని పలుకుతూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా ఆయా సందర్భాలలో నా సహాయుడు నా దేవుడే అని మనము పలుకుతూ ఉంటాము. అసలు దేవుని సహాయము మనము పొందుకుంటే, దేవుడే మనకు సహాయకుడిగా ఉంటే ఏ ఆశీర్వాదములు మనము పొందుకుంటామో వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. ప్రియ దైవజనమా, 146వ కీర్తన 5వ వచనం ప్రకారం ఆయన ఎవరికి సహాయుడై ఉంటారో వారు ధన్యులు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అవును, ఎందుకనగా దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. రెండవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. మన జీవితంలో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా దేవుడు మన పక్షముగా మన సహాయుడై ఉంటే మనము భయపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. మన పక్షముగా ఆయనే ప్రతి పరిస్థితిలో ముందుండి మనలను నడిపిస్తాడు. మూడవదిగా 86వ కీర్తన 17వ వచనం ప్రకారం మనము ఆదరించబడతాము. మన కష్టములో, నష్టములో, దుఃఖములో, శ్రమలో, బాధలో, నిందలో, వేదనలో, అవమానములో దేవుడు మనకు సహాయుడై ఉంటే మనుషులందరూ మనలను విడిచిపెట్టినప్పటికీ సమస్త జ్ఞానమునకు మించిన ఆదరణతో దేవుడు మనలను ఆదరిస్తాడు. ప్రియ దైవజనమా, 4వదిగా 37వ కీర్తన 39వ వచనం ప్రకారం ఆయన రక్షణ, ఆయన కాపుదలలో మనముంటాము. దేవుడు మనకు సహాయుడై ఉన్నప్పుడు మనకు విరోధముగా రూపొందిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ తెగులు మన గుడారము సమీపించదు. ఒకవేళ ఏదైనా కష్ట నష్టము సమీపించిన ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు కాబట్టి మనలను తప్పక విడిపిస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారం దేవుని మార్గములో మనము నడవగలుగుతాము. క్రీస్తును వెంబడిస్తున్న విశ్వాసులముగా మనమందరము ఆయన అనుసరించాలని, ఆత్మానుసారముగా జీవించాలని ప్రయాసపడుతూ ఉంటాము. కానీ వ్యక్తిగతంగా మనము దేవుని మార్గములో నడచుట అసాధ్యము. ఎందుకనగా లోపట వెలుపట పోరాటముల వలన సరైన రీతిలో మన ఆత్మీయ యాత్ర కొనసాగదు. అదే దేవుడు మనకు సహాయుడై ఉంటే మనలను ఆయనే చేయి పట్టి తన మార్గములో నడిపిస్తాడు. కుడి ఎడమలకు తొట్టిల్లకుండా ఇదే త్రోవ అని మనకు ఉపదేశము చేసి మనము నడవవలసిన మార్గములో మనలను నడిపిస్తాడు. మనము కోరుకొనవలసిన మార్గాన్ని మనకు చూపిస్తాడు. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుని సహాయము కొరకు అనుదినము వేడుకునే వారముగా మనముండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సహాయము మనము పొందాలి అంటే 37వ కీర్తన 38, 39 వచనాల ప్రకారం మనము నీతిమంతులముగా తీర్చిదిద్దబడాలి. అది కేవలము దేవుని కృప వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తన ప్రాణాన్ని వెలగా చెల్లించి అనీతిమంతులమైన మనలను తన నీతిని ధరింపచేసి తన ఎదుట నిర్దోషులుగా, నిష్కళంకులుగా నిలబెట్టుకున్నాడు. మరి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితములో నీవు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించావా? నీతిమంతునిగా తీర్చిదిద్దబడ్డావా? అయితే దేవుడు నీకు తప్పక సహాయుడుగా ఉంటాడు. ఒకవేళ ఇంటి యజమాన్ని కోల్పోయి తండ్రి లేని బిడ్డగా నీవు రోదిస్తూ ఉన్నావా? అయితే ఆయన తండ్రి లేని వారికి సహాయుడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. నీ బాధ్యత, నీ కుటుంబ బాధ్యత తీసుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ హృదయాన్ని దేవునికి అర్పించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని మార్గంలో నడవాలని మనందరము ఆశపడతాము. కానీ దేవుడు
ఆ మార్గంలో నడిపించడానికి మనకు సహాయుడిగా ఉండాలి అంటే మన ప్రాణాత్మ దేహాలను ఆయనకు సమర్పించి మన హృదయమందు ఆయన్ను ప్రభువుగా ఒప్పుకొని విశ్వసిస్తే రక్షణ వస్త్రముతో మనలను అలంకరింపచేసి మనకు సహాయుడై సదాకాలము మన జీవితకాల పర్యంతము మనలను నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, మాకు సహాయుడవు నీవే అని ప్రభువా, ఈ దినం మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. తండ్రి, నీ సహాయముతో నీ మార్గములో నడవడానికి అనునిత్యము మమ్మల్ని నడిపించమని మీ కరుణా హస్తాలకు మా ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దావీదు ఏ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.